హాయ్ అండి. ఈరోజు ఒక స్పెషల్ వేసవి పచ్చడి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది మామిడి అల్లం చట్నీ. తీపి, ఘాటు, పులుపు కలయిక. ఇది ఊరగాయ కాదు, కానీ రోజు వాడే చట్నీల కంటే చాలా బెటర్. దోశ, ఇడ్లీ, రోటీ అన్నిట్లోకి చాలా బాగా సరిపోతుంది. చాలా తక్కువ టైంలో తక్కువ పదార్థాలతో సిద్ధమవుతుంది. ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దామా మరి. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు, అల్లం, ఉప్పు, కారం, బెల్లం, చిన్నులపాయలు. అయితే ఇప్పుడు మళ్ళీ దీనికి కొలతలు చూద్దామా. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కోసుకుందామండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కోసుకుంటే మాకు 7 కప్పులు అయ్యాయండి. ఇప్పుడు 7 కప్పుల మామిడికాయ ముక్కలకి కొలతలు చూద్దాము. ఈ 7 కప్పుల మామిడికాయ ముక్కలకి కప్పున్నర ఉప్పు, కప్పు కారం, 2 కప్పుల బెల్లం, కప్పున్నర అల్లం ముక్కలు, 4 చిన్నులపాయలు. ముందుగా మామిడికాయలని శుభ్రంగా కడిగి తుడిచి చిన్న చిన్న ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకుందాం. అదేవిధంగా అల్లాన్ని కూడా శుభ్రంగా కడుక్కొని తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం. ఇలా చేసుకున్న అల్లం ముక్కల్ని మిక్సీలో వేసి పేస్ట్ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు మనం కోసుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా కొంచెం ఉప్పు మిక్సీలో వేసుకొని, మిగతా ఉప్పు మనం తీసుకున్న మామిడికాయ ముక్కల్లో వేసుకొని కలిపి ఆ ముక్కలను కూడా మిక్సీ పట్టుకుందాం. మామిడికాయ ముక్కల్ని మిక్సీ పట్టుకోవడానికి ఎంతో టైం పట్టదు, చాలా ఈజీగానే పేస్ట్ అయిపోతాయి. అలా పేస్ట్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నిటినీ ఇలా గిన్నెలో వేసుకుందాం. అల్లాన్ని ఇలా మామిడికాయ ముక్కల్ని పేస్ట్ చేసుకున్న దాన్ని మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కప్పు కారం వేసుకొని దీన్ని కలుపుకుందాం. ఈ కారాన్ని కూడా ఈ మామిడికాయ పేస్ట్తో మొత్తం కలుపుకుందాం. ఇక్కడ మేము కల్లుప్పు వేసుకున్నామండి. ఈ కారం ఎంత కలిపినా ఈ మామిడికాయ పేస్ట్లో సరిగ్గా కలవదు, ఇలా తెల్ల తెల్లగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ రెండోసారి కూడా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునే ముందు దీనిలో మనం 2 కప్పుల బెల్లాన్ని వేసుకుందాం. ఇక్కడ తీపికి సరిపోయేంత బెల్లం వేసుకోవాలి. ఇక్కడ ఈ మా ముక్కలకి 2 కప్పుల బెల్లం సరిపోతుంది. లేదా ఒకవేళ బెల్లం చాలకపోతే మనం కొంచెం పంచదార అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న పేస్ట్ని మళ్ళీ రెండోసారి కూడా ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మొత్తాన్ని మళ్ళీ ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఆ తర్వాత చిన్నులపాయల్ని రెమ్మలు ఒలిచి పొట్టేం తీయవసరం లేదని, తొక్కు తీయకపోయినా ఆ వంతునే మళ్ళీ మనం దాన్ని పేస్ట్ చేసుకోవచ్చు. అలాగే పేస్ట్ చేసుకొని మళ్ళీ ఆ పేస్ట్ని కూడా ఈ గిన్నెలోకి వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం. అంతేనండి. చాలా ఈజీగా, టేస్టీగా, పుల్లపుల్లగా, తీయగా ఉండే మన మామిడి అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్లో దోశ, ఇడ్లీ, రోటీలో చాలా బాగా సరిపోతుంది. ఈ మామిడి అల్లం పచ్చడిని మనం బయటైనా పెట్టుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం యూస్ చేసుకుంటామో చట్నీలకి, అప్పుడు బయటికి తీసుకొని కొంచెం పచ్చడిని ఇలా తిరగమాత వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపుకు కావాల్సినవి: ముందుగా బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కినాక 2 మిరపకాయలు వేసుకుందాం. ఆ తర్వాత పచ్చనిపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకుందాం. అవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకుందాం. ఆలోపు మనం చిన్నులపాయల రెమ్మలు కొన్ని తీసుకొని దంచుకొని తిరగమాతలో వేసేసుకుందాం. అది కూడా వేగిన తర్వాత మన పచ్చళ్ళలోకి వేసుకొని కలిపేసుకుందాం. అంతేనండి, మామిడి అల్లం చట్నీ రెడీ అయిపోయింది. చూడడానికి బాగుంది కదా. ఒకసారి ట్రై చేస్తే తప్పక నచ్చుతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.